#ask Dr. Jonas అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. వై రాజశేఖర్ రెడ్డి 2430. సార్, కెన్ ఐ ట్రావెల్ ఇన్ బస్ ఆర్ ఆటో ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్? ప్లీజ్ టెల్ మీ ఆఫ్టర్ హౌ మెనీ డేస్ వీ కెన్ ట్రావెల్ ఇన్ బస్ ఆర్ ఆటో. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఇమీడియట్గా మీరు కనుక ఒక ప్లేస్ నుంచి కంప్లీట్గా ఒక 100 or 200 కిలోమీటర్స్ జర్నీ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఒక కంఫర్టబుల్ పుష్ బ్యాక్ సీట్స్ ఉండే హైటెక్ బస్ లాంటి దాంట్లో అయితే జర్నీ చేసుకోవచ్చు, ఎటువంటి నష్టము లేదు. అలా కాకుండా సిటీ బస్లో ట్రావెల్ చేయాలి, జనాలు రద్దీ ఉన్నప్పుడు ఫుట్బోర్డ్లో చేయబట్టుకుని ట్రావెల్ చేయాలి అంటే డెఫినెట్గా నాట్ అడ్వైజబుల్. అలాగే ఒకవేళ మీరే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత మీ ఇంటికి వెళ్ళడానికి ఆటోలో వెళ్తున్నారు, ఆటోలో మీరు ఒక్కరు లేదా అటెండర్ మాత్రమే కూర్చోన్నారు, కంఫర్టబుల్ సీటింగ్ ఉంది అంటే ప్రశాంతంగా ఆటోలో వెళ్ళొచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అలా కాకుండా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా షేరింగ్ ఆటోలో ఇరుక్కొని కూర్చుంటాను అంటే మాత్రం నాట్ అడ్వైజబుల్. ఎందుకు ఇలా జాగ్రత్త పడాలి, ఎందుకు ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇమీడియట్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత నుంచి అరౌండ్ 3 to 4 days వరకు హీలింగ్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. ఈ హీలింగ్ ప్రాసెస్లోనే మన హెయిర్ గ్రాఫ్ట్స్కి ఉండే స్టెమ్ సెల్స్ అంటే మూలకణాలు ఏవైతే ఉంటాయో అవి చర్మం లోపలికి చొచ్చుకుపోతాయి, ఇంబైవ్ అయిపోతాయి. అలా అవ్వడం వల్ల ఆ స్టెమ్ సెల్స్ వల్లనే మళ్ళీ కొత్త హెయిర్ అనేటువంటిది గ్రో అవుతుంది. సో ఈ 3 to 4 days మనం హెయిర్ గ్రాఫ్ట్ని మన స్కాల్ప్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత అవసరం లేదా అంటే అవసరం ఉంది, బట్ దాని తర్వాత స్కాల్ప్ పైన హెయిర్ గ్రాఫ్ట్స్ అనేటువంటి క్రమక్రమంగా ఎండిపోతూ ఉంటాయి అండ్ ఎంటీ హెయిర్ షాఫ్ట్ రాలిపోతుంది. సో ఒకవేళ మీరు ఈ రద్దీగా ఉండే బస్సులలో షేర్ ఆటోల్లో ట్రావెల్ చేయాలి అంటే అట్లీస్ట్ ఒక 10 రోజులు ఆగిన తర్వాత నుంచే చేయండి.